మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలమయమైంది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీకి ఎగువ ప్రాంతం నుండి వరద నీరు ఎక్కువగా రావడంతో చివరన ఉన్న ఇండ్లు వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయాయి. వరద నీరు ఇంటిలోకి చేరడంతో స్థానికులు బకెట్లతో గిన్నెలతో నీటిని బయటకు పారబోశారు. ప్రతి సంవత్సరం భారీ వర్షాలు పడ్డాయి అంటే హౌసింగ్ బోర్డు కాలనీలోకి నీళ్లు రావడం సహజంగా మారిపోయింది. గత 3 సంవత్సరాలుగా కురుస్తున్న వర్షాలతో హౌసింగ్ బోర్డు పూర్తిగా జలమయం కావడంతో ముందస్తుగా వర్షాలు కురుస్తాయనే సమాచారం మేరకు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వరద కాలువలో ఉన్న చెత్తా చెదారాన్ని తీసివేయడంతో నీటి ప్రవాహం ఆగకుండా దిగువ ప్రాంతాలకు వెళ్లిపోయింది. దీంతో హౌసింగ్ బోర్డు కాలనీ పెను ప్రమాదం తప్పింది. కాలనీలో ఉన్న ప్రజలు విలువైన వస్తువులను కింద ఉంచకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉండకుండా సురక్షితమైనటువంటి ప్రదేశాలకు తరలి వెళ్లాలని అధికారులు కోరారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రమాదం పొంచి ఉందన్న సమాచారంతో ముందస్తుగా తహసీల్దార్ రమేష్, కమిషనర్ అయాజ్లు ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ వరద నీరు కాలనీలోని కొంతమంది ఇంటికి చేరడంతో నీటితో నిండిపోయాయి. ప్రతి సంవత్సరం హౌసింగ్ బోర్డు కాలనీలో అదే పరిస్థితి నెలకొన్న వరద కాలువలను నిర్మించడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. ఇప్పటికైనా ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని వెంటనే వరద కాలువ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. భారీ వర్షాలకు మరి మున్సిపల్ సిబ్బందితో కలిసి 2 గంటల ప్రాంతంలో మరి ఏరియల్ సర్వే చేయడం జరిగింది. వరదకాలం ఉధృతం అవడంతోనే మరి సిబ్బందితో కలిసి రావడం జరిగింది. అప్పటికి కూడా మరి ఇప్పుడు ఇవాళ తెల్లవారుజామున టైము 2 గంటల ప్రాంతం నుండి కూడా మళ్ళీ రెండోసారి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు రవిచందర్ గల్లీలో ఒక నీళ్లు పైనుండి వరదకాలం పైనుండి రైల్వే ట్రాక్ నుండి పైనుండి ఎక్కి వచ్చి రవిచందర్ గల్లీలో మరి ఒక 6 ఇళ్లలోకి నీళ్లు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి కొంచెం నష్టం జరిగింది. దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని కోరుతున్నాం.